హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది తృప్తినిస్తుంది. నిన్ను కన్నవారిని ఒంటరి చేసి నువ్వు కన్నవారితో సంతోషంగా ఉంటున్నానని అనుకోకు. రేపు నువ్వు కన్నవారు నిన్ను ఒంటరిని చేసి వారు కన్నవారితో సంతోషంగా ఉంటారు. రేపటి నీ స్థానం ఇదేనని మర్చిపోకు. ఆ కాలంలో ఇరుగు పొరుగు కూడా కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ కాలంలో కుటుంబ సభ్యులే ఇరుగు పొరుగు వారిలా మారిపోయారు. ఎవరినైనా నిందించడం సులభం, కానీ ఆ నిందలను భరించడమే కష్టం. నీతులు వల్లించడం సులభం, కానీ ఆచరించడమే కష్టం. అబద్ధం చెప్పడం సులభం, కానీ నిజాన్ని దాచడమే కష్టం. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. నీ తప్పు లేకుండా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చాత కాకున్నా సరే కాలం తప్పక శిక్షిస్తుంది. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు. ఆపద టైంలో నీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వారందరూ మీ కుటుంబమే. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోండి. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకండి. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకోండి. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో ఒక అడుగు వేసి చూడు. గెలుపు అయితే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తరువాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. నీ ప్రమేయం లేకుండా నిన్ను ఎవ్వరూ నాశనం చెయ్యలేరు. అది తెలుసుకుంటే నీకు ఒకరిని నిందించే అవసరం ఎప్పుడూ రాదు. గతం లేనివాడు, గాయం కానివాడు ఈ సమాజంలో ఎవరూ లేరు. దానిలో మీరు కొత్త కాదు, నేను పాత కాదు. నటించే వాళ్ళకి, మోసం చేసే వాళ్ళకి, స్వార్థపరులకి ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉండవు. వాళ్ళకి అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండు. డబ్బు ఉంటే దయాగుణంతో ఉండు, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండు. నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పనిలేదు. నిన్ను బాధ పెట్టే వారికి నీ మనసుతో పనిలేదు. మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. బలమైన చెట్లే తుఫాన్ను తట్టుకొని నిలబడతాయి. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు అనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు.
కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది. కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞునిగా మారుస్తుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.